నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. హత్నూర మండలం చందాపూర్ శివార్లోని ఎస్బీ కెమికల్స్ కర్మాగారం రియాక్టర్ పేలి చెలరేగిన మంటలు 90% వరకు అదుపులోకి వచ్చినట్లు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. జిల్లా ఎస్బీ, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలంలో ఉండి మంటలు ఆర్పి పనులు వేగవంతం చేసినట్లు తెలిపారు. సినానా జరగా సినానా 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 ఇటు బాబు పోయి కదే మన హలో హలో ఓకే నలుగురు మరుపు చనిపోయారు. బాడీస్ రికవర్ చేసి ఫిక్స్ చేయడం జరిగింది. ఇంజూర్డ్ పేషెంట్స్ అందరినీ కూడా మనము ఎన్ఎన్ఆర్ డిగ్రీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మన మెడికల్ అండ్ హెల్త్ టీం అంతా కూడా వారికి మెరుగైన వైద్యం అందించే విధంగా చూస్తున్నారు. అండ్ సూపర్ స్పెషాలిటీ కేర్ ఉన్న వాళ్ళకు కూడా మనం కేర్ అండ్ నిమ్స్ హాస్పిటల్కి కూడా ఇప్పుడు అందరు కూడా షిఫ్ట్ అవుతున్నారు. అక్కడ కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందే విధంగా చూస్తున్నారు. మొత్తం ఎంతమంది? 4:40 PM 4:50 సాయంత్రానికి రియాక్టర్లో ఒక ఎక్కువ ఆయిల్ లీకేజ్ వల్ల బ్లాస్ట్ అయిందని ప్రిలిమినరీ రిపోర్ట్లో మనకు తెలియడం జరిగింది. సో దాంట్లో అరౌండ్ 50 మంది వరకు కూడా కార్మికులు ఉన్నారు. రియాక్టర్ దగ్గర తక్కువ మంది ఉన్నారు, కానీ పక్కన ప్లాంట్లో ఉన్నారు. ఈ బ్లాస్ట్ యొక్క ఎఫెక్ట్ వల్ల పక్కన ప్లాంట్లో కూడా కొన్ని గ్లాసెస్ షాటర్ అయ్యి వీళ్ళ మీద పడడం జరిగింది. బట్ చాలామంది ఇప్పుడు ఇంజూర్ అయిన వాళ్ళందరినీ కూడా మనము హాస్పిటల్కి తరలించాము. ఎంతమంది ఇంజూర్? సూపర్ స్పెషాలిటీ కేర్ ఉన్న వాళ్ళు మనం 3గా గుర్తించాము, వారిని షిఫ్ట్ చేశాము. స్టేబుల్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకు ఎంఎన్ఆర్ హాస్పిటల్లో ఒక 20 మంది వరకు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటారు. మన ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్స్ కూడా సైట్ విజిట్ చేసి మనకి ఇప్పుడు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి నిర్లక్ష్యం ఉన్నా కూడా వాటి మీద కేసెస్ బుక్ చేసి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు. ఈ చనిపోయిన వాళ్ళలో ఒకటి డైరెక్టర్ ఆఫ్ ద కంపెనీ లేబర్ కూడా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం చిట్కుల్లో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ను బలపరుస్తూ కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమైన రాష్ట్ర మంత్రి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ కొండా సురేఖ కామెంట్స్. మెదక్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. మెదక్ జిల్లాలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు బుద్ధి చెబుతూ ఎంపీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటోంది. బాధ్యత మన మీద ఉంది కాబట్టి రేపు ఎక్కడి నుంచి నాకు కంప్లైంట్ అయితే దయచేసి రావద్దు. ఏ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. ఎవరైనా ప్రాబ్లం వస్తే నా వరకు మాత్రం ఎవరు కూడా రాకూడదని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం అందరం కూడా కలిసికట్టుగా వెళ్ళినప్పుడే, నలుగురిని కలుపుకున్నప్పుడే మనకందరికీ కూడా మా అందరికీ కూడా రేపు మెజారిటీ వచ్చే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి తప్పకుండా మేము మెదక్ పార్లమెంటు నుంచి మధుని మెజారిటీని గెలిపిస్తాము. మరి ఇది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గము. ఈ నియోజకవర్గాన్ని మరి గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇచ్చే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటున్నాం. ఈ వేదిక మీద నుంచి నాయకులం, కార్యకర్తలం అని తెలియజేసుకుంటూ, మరి మళ్ళీ ఫ్రీక్వెంట్ గా మీతో మీటింగ్స్ పెడతానే ఉంటాము.
పెట్టినప్పుడు ఇంకా విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటూనే ఉంటాము. ఇప్పటి వరకు జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొచ్చాను. మళ్ళీ తర్వాత కార్యక్రమాలు ఏమున్నా కూడా మీకు క్యాండిడేట్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మేము ప్రెస్ మీట్లలో పాల్గొంటూనే ఉంటాము. కాబట్టి మీ అందరి సహకారం కూడా, ఎందుకంటే ప్రెస్ వాళ్లకు ఈ గత ప్రభుత్వంలో ఏం న్యాయం జరగలేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది. తర్వాత మీకు 100 మాటలు చెప్పిండు కానీ మరి ఇంతకు ఆయన గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ప్రెస్ వాళ్ళకన్నా ఏమన్నా ఇల్లు ఇచ్చిండో ఏదో నాకైతే తెలియదు. మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు. కాబట్టి మీరు అప్పుడు కనీసం వార్తలు రాసేటువంటి స్వతంత్రత కూడా మీకు లేదు. ఈ రోజు మేము రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తాను, రాయాలి. మీరు రాస్తేనే మాకు తెలుస్తుంది మా లోపం ఏంటి, మా అడ్మినిస్ట్రేషన్ లో ఏ లోపం ఉంది. కూకటి వేళ్ల లాంటి వాళ్ళు, మీరు వేళ్ళు గట్టిగా ఉంటేనే చెట్టు గట్టిగా ఉంటుంది. మేము కొమ్మలు లాంటి వాళ్ళు, కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెట్టు లాంటిది. మీరు కూకటి వేళ్ల లాంటి వాళ్ళు, మీరు గట్టిగా ఉన్నప్పుడే పార్టీ గట్టిగా ఉంటుంది, మేము గట్టిగా ఉంటాం. కాబట్టి మీరందరూ కూడా గట్టిగా పనిచేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇకపోతే ఈ రోజు ముఖ్యమంత్రి గారి ముందు మేము మాట్లాడినప్పుడు వారు రేపు ఎల్లుండి 6వ తేదీన జరిగేటువంటి రాహుల్ గాంధీ గారి తుక్కుగూడ మీటింగ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేనిఫెస్టో ఏదైతే ప్రవేశపెట్టబోతుందో దాన్ని మన తెలంగాణను కేంద్రంగా తీసుకొని ప్రవేశపెట్టడం నిజంగా గర్వకారణం. ఆ తుక్కుగూడ కార్యక్రమంలో మరి ఏ విధంగా మరి ఏ నియోజకవర్గాల నుంచి ఎంతమందితో మరి సభకు తరలించాలనే విషయం మీద కూడా వారు ఆదేశించడం జరిగింది. మీతో మాట్లాడిన తర్వాత మేము ఆ కార్యక్రమం కూడా మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత నియోజకవర్గ కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, బూత్ కమిటీలు కానీ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకొని మరి ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా మన ప్రచార కార్యక్రమం నిర్వహించాలి. మాకు వార్ రూమ్ అనేది ఒకటి ఏఐసిసిలో ఉంటుంది. అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్స్ వస్తూ ఉంటాయి. అటువంటి ఆర్గనైజేషన్ 3 ప్రధాన పార్టీల క్యాండిడేట్ డిక్లేర్ చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మధు గారిని, మరి బీజేపీ తరఫున రఘునందన్ రావు గారిని, అదేవిధంగా టీఆర్ఎస్ తరఫున వెంకట్రామరెడ్డి గారిని, వీళ్ళ ముగ్గురిని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. నేను ఇన్ఛార్జ్ గా ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ స్థానము. ఎందుకంటే ఇక్కడ మేము ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి నియోజకవర్గం ఉంది. అదే పద్ధతిలో మరి ట్రబుల్ షూటర్ గా పేరు పొందినటువంటి హరీష్ రావు గారి నియోజకవర్గం కూడా ఉంది. మరి ఇది ఒక మాకు సవాలుగా తీసుకొని ఈ మెదక్ను మరి గెలుపు బాటలో తీసుకెళ్లడానికి మా కార్యకర్తలు, నాయకులు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా దీన్ని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి ఈ వేదిక నో క్లాస్ ప్లీజ్, ఇది మన బహిరంగ సభ. ఎందుకంటే గత 9.5 సంవత్సరాల కాలంలో ఏమైనా అవినీతి అక్రమం, ఎందుకంటే మనం ఎదుటోళ్ళకి అవకాశం ఇవ్వద్దు అంటే ఎవరు వస్తే వాళ్ళని చేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆయన నన్ను తిట్టిండు, ఈయన నన్ను అన్నాడు అనేటువంటి మాటలు ఇక్కడ మనకు పనికిరావు. ఎక్కడ కూడా రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అనే వాళ్ళు ఉండరు. కాబట్టి మనం అందరినీ కూడా ఆహ్వానించాలి, మన స్ట్రెంత్ పెంచుకోవాలి, మన ఓట. జెండా అజెండా ఒకటే. కారు గుర్తు కోటేసి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవడమే లక్ష్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో దూసుకుపోవాలని ఖమ్మం జిల్లా తల్లాడలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం స్పష్టం చేసింది. సందర్భంగా ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి బూత్ లో ప్రతి ఒక్కరూ నామాగా భావించి సైలెంట్ గా ఎన్నికల ప్రచారం చేయాలని అన్నారు. అందరూ వచ్చినాక మనం డిఎంపీ ఫంక్షన్లో అందరికి కూడా కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. మీరందరూ కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి మీ అందరినీ నేను కోరేది, ఎవరి గ్రామంలో వాళ్ళు పనిచేసి నామా గారికి అత్యధిక మెజారిటీ తీసుకొచ్చే విధంగా మీరందరూ కృషి చేయాలని చెప్పి మీ అందరినీ ప్రార్థిస్తూ, పెద్ద సంఖ్యలో మరి అన్ని గ్రామాల నుంచి హాజరైన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. బీఆర్ఎస్ నాయకులకి, కార్యకర్తలకి తెలియజేసేది ఒకటే, ఈ మండలంలో ఏ రోడ్డు పోసినా, ఏ సీసీ రోడ్డు పోసినా, ఏ కమ్యూనిటీ ఎవరు పెట్టినా వెంకట వీరయ్య గారు తప్ప కాంగ్రెస్ నాయకులు ఎవరూ ఏం చేసింది లేదు. మనం వేసుకొని ఓట్లు అడిగే అర్హత మనకు తప్ప పార్టీ వాళ్ళకి లేదు. మన నాయకుడు స్వచ్ఛమైన వైట్ పేపరాలుగా ఒక అవినీతి కానీ, ఒక కనెక్షన్ కానీ ఈ 15 సంవత్సరాల్లో
ఒక అవినీతి మనకు కూడా పడని ఏకైక నాయకుడు మన వెంకటేశ్వర ఎక్కడ భయపడాల్సిన అవసరమే లేదు. మన నాయకత్వంలో ఫైర్లు లేవు, కమిషన్ తీసుకుంది లేదు, లేకపోతే ఏదైనా ఆక్రమించుకుని ఎయ్యి లేవు. మన నాయకత్వం అంతా కూడా స్వచ్ఛంగా ప్రజాసేవలు ఉండడం తప్ప పైరల కోసం రాజకీయాలు చేసేవాడు కాదు. అందుకే మనందరం కూడా ఏ గ్రామంలో పోయినా ఓటు అడిగే హక్కు మనకు తప్ప, ఏ పని చేసినా మనం తప్ప ఎవరో చేసింది లేదు. మనం భయపడేది లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మీరు తలాడితే మేము ఉండవు, మీ ముందు మేము నిలబడతాం. ఏ సమస్య వచ్చినా మీరు ధైర్యంగా 1700 లెస్ వచ్చింది, మనం మెజార్టీ చేయకపోతే మన రాజకీయ జీవితమే వేస్తూ మనందరం కూడా నెక్కచ్చిగా ఏ ఊర్లో ఆ ఊర్లో చేసి నామగారికి ఇదే మాటిస్తున్నా మా మండలం తరఫున ఎంతో కొంత మెజార్టీ తెస్తామని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాం. మా నాయకత్వాన్ని మొత్తం కూడా నడిపించి మీకు మెజార్టీ తీసుకుని నడిపిస్తున్న మాట ఇస్తూ నామగారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కలిసిపోతుంటే ఎంత బాధ అనిపించిందంటే రైతాంగం పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. ఇంకా నయం మొత్తం యాసం చేసి పెట్టేది చాలా ఇబ్బంది పడేది. కాకపోతే వేసినటువంటి తక్కువ పంటకే నీళ్ళు అందిలేక రైతాంగం మరి వరైతే ఒక్క తడి 2 తడి ఉంటే పంట చేతికి వచ్చేది. ఆ ఒక్క తడి 2 తడి లేకుండా పొట్టకొచ్చినటువంటి వరి మొత్తం కూడా పోయింది. చాలా దూరం మొక్కజొన్న కూడా పోయింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే సాగునీరుకి ఇబ్బంది, సాగునీరే కాకుండా తాగునీరు కూడా ఇబ్బంది. ఇంతకుముందు మనం మీతో పాటు 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నాం. ఇంతకుముందు మనం వేరే పార్టీలు ఉన్నప్పుడు ఆ రోజున ఏమనుకుంటాం అంటే ఇలా ఎంపీ గారు ఎమ్మెల్యే వస్తాం అంటే ఏమనుకుంటే ఎక్కడ ధర్నా పెడదాం, ఏ సబ్ స్టేషన్ దగ్గర మనం కూర్చుందాం, లేకపోతే ఎక్కడ బిందెలు తీసుకొని కూర్చుందాం అనేది ఉండేది. కానీ మన నాయకుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తాగునీరుకి సాగునీరుకి మొత్తం తెలంగాణలో ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా చేశారు. నేను ఒకసారి పార్లమెంట్ లో ఒక క్వశ్చన్ వేసిన, తాగునీరు సమస్య లేనటువంటి రాష్ట్రం, ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తున్నటువంటి రాష్ట్రం ఏంటి అని చెప్పేసి పార్లమెంట్ లో క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏంటి అంటే పెద్ద రాష్ట్రాలలో ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోనే 100% ఇంటింటికి నీళ్లు ఇస్తున్నారని చెప్పి ఆ క్వశ్చన్ కి సమాధానం ఇచ్చారు. ఆ విధంగా చేసుకుంటూ పోతే 10 సంవత్సరాలలో పెద్ద ఎత్తున డెవలప్ చేసాం మనం. ఇక వరి ఇప్పుడే వెంకట వీరయ్య గారు చెప్పారు ఏ విధంగా వరి పంట పండింది, ఏ విధంగా పంటను ఏ విధంగా కొన్నామని. అయితే మీ దగ్గర అయితే కొంతవరకు మొదటి నుంచి ఇటుపక్క వరి వేస్తారు, కానీ తెలంగాణ వ్యాప్తంగా కనుక చూస్తే మరి ఇవాళ వరిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1 పొజిషన్ వచ్చింది. అంతకుముందు పంజాబ్ ఉండేది. ఈ పంజాబ్ రాష్ట్రాలన్నింటి కూడా మించి మన రాష్ట్రం వరి పంట విపరీతంగా పండింది. ఎట్ట పండుతుంది వరి పంట? నీళ్లుంటేనే కదా, సాగైతేనే కదా, దాని తగ్గట్టుగా కరెంట్ ఉంటేనే కదా, రైతుకు అన్ని విధాలు కూడా అంటుంటేనే కదా అంత పెద్ద పంట పండించింది. ఆ విధంగా వ్యవసాయాన్ని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకుపోయాం. వ్యవసాయమే కాకుండా అభివృద్ధిలో అన్ని గ్రామాల్లో తాగునీరుకి ఇబ్బంది లేదు, అన్ని గ్రామాలలో కూడా మన పెద్ద ఎత్తున సాగునీరు కూడా అన్ని విధాలు కూడా అందజేసినాం. అయితే మరి ఎందుకు ఇట్లా ప్రజలు ఆలోచించారనేది, ప్రజలు ఒక్కొక్కసారి మోసపోతాం, మాటలతో మోసపోతాం. మొన్న జరిగిన ఎన్నికల్లో ఆ మాటలతోని, ఆ 6 గ్యారంటీలతోని ఎవరికి వాళ్ళు ఏమనుకున్నారంటే నా కుటుంబం ఇదొస్తుంది అదొస్తుంది అని చెప్పి ఆశపడి మొత్తం మీద అయితే ఒకసారి మోసం చేయగలుగుతారు, తడతడికి మోసం చేయలేరు. అందుకని మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే, ఆయన గారు ఎమ్మెల్యే ఉండి నేను ఎంపీ ఉండటం వల్ల ఇంతకు ముందు కానీ మొన్న కానీ పెద్ద ఎత్తున కేంద్రం నుంచి ఎన్నో నిధులు తీసుకురావడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసి చెప్తే ఇవాళ ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేషనల్ హైవేస్ వచ్చినాయంటే ప్రతి నేషనల్ హైవే మీద మా ఇద్దరి ముద్ర ఉంటుంది అక్కడ. మేము ఆ రోజు నేను 15th లోక్సభలో అంటే అప్పుడు తెలుగుదేశం ఉంటుంది, ఒక్క నేషనల్ హైవే మనకు లేదు ఖమ్మంలో. ఒక్క నేషనల్ హైవే కూడా ఖమ్మంలో లేదు, ఖమ్మం జిల్లాలో లేదు. అప్పుడు ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా, ఈ రోడ్లన్నింటి కూడా నేషనల్ హైవే ఇవ్వాలని చెప్పి ఆ రోజు నేను కేంద్రంతో
ఇవన్నీ స్టేట్ రోడ్లు, ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకుంటే వీటిని నేషనల్ హైవే కింద దీన్ని కన్వర్ట్ చేస్తామని చెప్పి నాకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాశారు. అప్పుడు నేను ఏం చేసినంటే కేంద్ర మంత్రితోని కేంద్రం నుంచి రాష్ట్రానికి, అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఉత్తరాలు రాపించి ఈ రోడ్లన్నీ కూడా మీరు ఒప్పుకొని మాకు కనిపిస్తే వీటన్నిటి కూడా నేషనల్ హైవే చేస్తామని చెప్పేసి నా దగ్గర పక్క రికార్డు ఉన్నది. ఆ విధంగా నేషనల్ హైవేలు ఖమ్మం రావడానికి ఆ రోజున అంటే దగ్గర 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం నుంచి పోరాటం వల్ల ఇవాళ నేషనల్ హైవేలు మన ఖమ్మానికి వచ్చినాయి. అదేవిధంగా మీరు కనుక చూసినట్టయితే భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ ఆ రోజున వెంకటవీరయ్య గారు మేము అనుకున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ రాష్ట్ర మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు మరియు ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి మరియు వివిధ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలిసి ఏర్పాటు చేసిన నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ కుచుకుల రాజేష్ రెడ్డి. గ్రామాలలో జరిగిందా, ఏ జరిగింది, ఏ మొదలు పెట్టుకోవడం అంటే అన్ని ఏ ప్రకారం చూసినా, పార్టీల ప్రకారం చూసినా, బీజేపీ పార్టీకి అయినా బీఆర్ పార్టీకి అయినా ఓట్లు అడిగిన కథ లేదు, అభ్యర్థుల ప్రకారం చూసినా ఓట్లు అడిగిన కథ లేదు. అందుకనే ఎన్నికలో ఎట్లయితే అందరూ ఎవరు ఊహించని విధంగా జిల్లాలో 14లో 12 సార్లు గెలిచాం, 2 సంఖ్యాలతో 3 సార్లు కూడా జరిగింది. అది కూడా కుటుంబాలకు కావచ్చు, చెరవిగా డబ్బులు ఖర్చు పెట్టడం కారణంగా కావచ్చు, మా అభ్యర్థులు కుటుంబాలు కావచ్చు, అది కూడా తప్పమే. అందుకనే ఈరోజు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 15లో 2 సీట్లు కూడా పెట్టుబడి ఉండడం పట్ల తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అంటే అల్ప రాష్ట్రమైనా కూడా చింపజేసి అయినా కూడా అన్నమాట కలబడి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేయడానికి ఇప్పటికే శ్రీకారం చుట్టడం జరిగింది. ఒకటిగా అమలు చేస్తూ ఉన్నాం. అయినా కూడా ప్రతిపక్ష పార్టీలు ఇలా ప్రజలలో అంటే అనవసరంగా తప్పుడు సంఖ్యలో ఏమంటారు, రైతులకు రైతు భరోసా ఎదుర్కొంటాం. ఎందుకని చెప్తాం, స్వయంగా తెలుసు 69 లక్షల పైసలు రైతుల్లో 64 లక్షల మందికి 5,500 కోట్ల రూపాయలు రైతు భరోసా వాళ్ళ ఖాతాలో పడింది. రైతు భరోసా అందరికీ మిగిలినటువంటి 5 లక్షల గంటకు వచ్చింది. అది కూడా ఈ మాత్రం పూర్తయితుంది. వచ్చేటువంటి ఖరీఫ్ సంబంధించి అంటే వచ్చే వానకాల పండించి రైతాంగానికి సంబంధించి వాళ్ళకు పండించేటువంటి పంటలకు 500 రూపాయల బోనస్ ముందుకు చేసే కార్యక్రమం వల్ల అలాగే ఈ యొక్క పంట నష్టం సందర్భంలో ప్రభుత్వమే రైతాంగ తరఫున రైతు బీమా ప్రీమియం చెల్లించి అది వానలు వచ్చినా వరదలు వచ్చినా బిల్లులు వచ్చినా వాళ్లకు పంట నష్టం ఏర్పాటు చేస్తూ ఉంటారు. రైతాంగం సంబంధించి తెల్లవారితే కుమారుడి పుట్టి వెంట్రుకల వేడుకలు ఉండగా అనుమానాస్పద స్థితిలో తల్లి మృతి చెందిన సంఘటన జగిత్యాల పట్టణంలో బుధవారం జరిగింది. జగిత్యాల దేవశ్రీ గార్డెన్ వద్ద తాళ్ల సుధారాణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా భర్త రంజిత్ చంపాడని సుధారాణి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. డీఎస్పీ రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం ధర్మపురి మండలం తిమ్మాపూర్కు చెందిన సుధారాణి, గొల్లపల్లి మండలం గుంజపడగుకు చెందిన రంజిత్ గత 4 సంవత్సరాల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం జగిత్యాలలో నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు జన్మించగా గురువారం పుట్టి వెంట్రుకల వేడుకలు జరపడం కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అయితే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మృతురాలి తరపు బంధువులు వేడుకలకు హాజరు కావద్దంటూ అత్తింటి వారు వేధిస్తున్నారని, ఈ క్రమంలో గొడవ జరగ అంతలోని తమ కుమార్తె చనిపోయిందని, ఆమె మృతికి కారణం ఆమె భర్త, అత్తింటి వారి కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. తీసుకొచ్చే వరకు అప్పటికే ఆమె చనిపోయి ఉంటుంది.
అమ్మాయి తల్లి మరియు తండ్రి వాళ్ళ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడు ఈమెను కులం తక్కువ అని వేధించుకుంటూ వాళ్ళ బంధువులు అంటే అత్తమామలు కూడా వేధించుకుంటూ అతడే ఈమెను చంపి ఉంటారని కేసు ఇచ్చారు. దాని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము. అమ్మాయి వివాహమై 3 సంవత్సరాలు అయింది కాబట్టి 7 సంవత్సరాల లోపు ఉన్నది కాబట్టి ఎంఆర్ఓ సమక్షంలో శవ పంచనామా జరిపి వైద్యుల సమక్షంలో ఏమి చేపిస్తాం. తర్వాత తదుపరి యాక్షన్ తీసుకుంటాం. చట్టపరం జగిత్యాల టౌన్లో ఉంటుంది పద్మశ్రీ గార్డెన్. అనే వ్యక్తి నా బిడ్డను పెళ్లి చేసుకున్నాడు. కులవంతరం అని చెప్పి తక్కువ కులం అని నా బిడ్డను చంపేసి వేరే వరకు ఇష్టపడి చేసుకున్నాడు. చేసుకొని వరకట్నం పోయానన్నాడు. ఆయన కానీ ఒప్పుకుంటా పోతా దగ్గర పోయాను పోతా అని చెప్పినే నా బిడ్డను ఇన్ని రోజుల నుంచి మంచిగా చూసుకున్నాడు అనుకుంటున్నాడు. ఇప్పుడు నా బిడ్డను వచ్చి చంపేది. నిన్న మొన్న మానమా వెంటకలు ఇయ్యాలని చెప్పి పిల్లగానికి 3 ఏళ్ళు పడ్డాయి ఎంతకని ఇస్తామని చెప్పి ఆ పిల్లగానితో తీపియాలని నా బిడ్డ కోరికే. నా బిడ్డ కోరిక ప్రకారం సరే బిడ్డ నా కొడుకు తిరిగి చదివేస్తా అంటే నేను అన్ని తీర కొనిచ్చినే. పావులు ఎత్తి ఎండి కొనిచ్చినే. బట్టలు కొన్నా, గిన్నెలు, కత్తెర, చెంబులు, చెవుచలు అన్న అన్ని తీర కొన్నా. కొని వాళ్ళింటనే పెట్టినే. ఇప్పుడు బట్టలు కొన్నా 13,000 రూపాయల బట్టలు కొన్నా. ఆమె రూముల్లో పెట్టి వచ్చినాయి. అన్ని పెట్టినాయి. నా ఒడిపియవారంటే నా వదినే వన్నతోటి పోయించారంటే ఇప్పుడు ఈ అన్ని సమస్యలు చూపించి నా బిడ్డను వచ్చి చంపేది. దయచేసి నా బిడ్డను ఆయన తీసిచ్చేవాడు చెప్పు. దయచేసి నా బిడ్డను. ఎంతమంది కొడుకులు? నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు, 3. ఆమెకు ఒక కొడుకు. ఆమె కొడుకుని చంపాలని ప్లాన్ చేసిండ్రు. ఆమె కొడుకును దయచేసి ఆమె కొడుకును ఆమె బాడి దగ్గరికి అన్ని చూపించాలి. మనం నా బిడ్డ నాకు అన్ని తీర్ల నాకు చెప్పింది. ఇంకా బాగా విషయాలు ఉన్నాయి. వాటి సంగతి నేను చెప్తా. ఇప్పుడు నన్ను వేధిస్తానని చెప్పింది. అయినా కానీ నేను ఒప్పుకోనని కానీ ఇప్పుడు మంచిగా ఉన్నాడని చెప్పి నటించి అలా నా బిడ్డ అర్థంతరంగా చనిపోయింది. ఆడెందుకు బతకాలి? నా బిడ్డ చచ్చిపోయినా నా బిడ్డతో ఆడే రావాలి. విన్నారా? దయచేసి వదిలితేనే నా బిడ్డ ఆ పిల్లగారికి మాటలు అక్షవార్త ఆ పిల్లగారికి మాటలు రావు. లేకపోతే ఎన్టీపీసీ ఆదివారం మార్కెట్ స్థలం చుట్టూ ఎన్టీపీసీ యాజమాన్యం రాత్రికి రాత్రే అడ్డుగోడని కట్టి నిషేధిత స్థలం అంటూ బోర్డును పెట్టింది. మేడిపల్లి సెంటర్లోని గ్రీన్ బెల్ట్ ఏరియాలోని అక్రమ కట్టడాలని రామగుండం కార్పొరేషన్ అధికారులు తొలగించారు. అందుకు ప్రత్యామ్నాయంగా చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ఎన్టీపీసీ ఆదివారం మార్కెట్ ముందు ఖాళీ స్థలంలో షాపులను వేసుకోవడానికి అనుమతినిస్తూ ఆ స్థలాన్ని చదును చేసి చిరు వ్యాపారులకు అప్పచెప్పింది. ఏం చెప్తారు? ఆయన ఏం చెప్పిపోతాడు? ఎక్కడ చెప్పని చెప్తుంది కదా ఇప్పుడు. ఒక దారి ఉందా? ఒక మొత్తం 5 ఉండే అన్న మొత్తం అరే
ఒక్కటే ఇస్తారు. మీరు 2-3 వేసుకుంటే అది మేమే రాసిచ్చిన పేర్లు అది వాళ్ళకి మాకు న్యాయం జరగాలి. మాకు చూపెట్టిన కాడ నీడ కావాలి, కరెంటు కావాలి, మాకు నీళ్లు కావాలి, మాకు సిట్ కెమెరా కావాలి. దానికి తీసుకురాకు మాకు దొర మాకు అన్ని అడవిలో ఉన్నట్టు ఉన్నాం. రోడ్డు మీద మేము ఏదైనా మీ జిమ్మదారే మాకు చేసిట్టే ఉంటాం. లేకపోతే అక్కడనే చెట్లు పెట్టే చెట్ల కింద నైన్ ఉంటాం. మేము ఆ చెట్ల కింద నైన్ ఉంటాం. పాత జాగల చెట్లకు కవర్ కట్టుకొని బట్ట పేగులు కట్టుకొని అయినా మునుకున్నట్టు గట్టిగా ఉంటాం. మేము ఎక్కడికి రమ్మని అర్థం, ఎక్కడ మాట్లాడమన్నా మాట్లాడతాం. జాగా సరిపోదు, ఇక్కడ మేము ఉండలేము. గజం జాగా కూడా లేదు. చెట్ల కోసం అని మమ్మల్ని రేపి అవతల అడవిలో పడగొట్టిండ్రు. ఆ చెట్లకు మేము బట్ట పేగులు కట్టుకొని అయినా దుకాణాలు పెడతాం. మమ్మల్ని చంపుతావా, నరుకుతావా, ఏం చేస్తావా చూస్తావా అప్పుడు మేము అంతే. చేను చెలకలు లేవు, అన్నం లేక బతికేట వాళ్ళం ఉన్నాం మేము. చెప్పారు జాగా పిలిచి పోతే ఊరి సత్త తాగుడు అంటాడు. ఇక్కడ ఒక రేకులు లేదు, కరెంట్ ఏమి ఇస్తామని అంటే ఒక మాట కూడా అంటలేడు. 70 మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళకి ఒక రూపాయి లేదు, ఏది లేదు, నిప్పు లేదు, నీళ్లు లేవు. వాళ్ళు రోడ్డు మీద తిరుగుతారు. వాళ్ళు పిల్లం పోవాలి, ఎట్లా పోషించుకోవాలి, ఫ్యామిలీ ఎట్లా బతకాలి, ఇంతమంది ఎట్లా ఉండాలి, ఎవరు అడిగితే ఏం సంబంధం పనులు పెట్టి వాళ్ళు ఎమ్మెల్యే గారు, యాజమాన్యం గారు దీన్ని చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని 4 జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో వైన్స్లో వెలిసి ఉండడం చాలా ప్రమాదమని తెలిసి కూడా వాటికి ప్రాధాన్యత ఇచ్చి ప్రజల పట్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి అని కూడా అధికారులకు తెలియకుండానే ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వైన్స్ పర్మిషన్లు ఇచ్చారంటూ తీవ్ర అసంతృప్తిని అధికారులపై వ్యక్తం చేస్తున్నారు. ఇలానే ఉంటే ప్రమాదాలు ఎక్కువ అవకాశాలున్నాయి, ప్రాణాలపై అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. జగిత్యాల జిల్లా వేసవి కాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నందున తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎండదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. నేను చూడంగానే గుర్తుపెట్టినా ఓఆర్ఎస్ ప్యాకెట్ లేని పక్షాన కూడా ఏం చేయాలంటే ఇమీడియట్ గా పిల్లలు కూడా నేర్పించండి. వేడి నీళ్లు, చల్లార్చిన నీళ్లు వేడి చేసి వెళ్ళిపోండి. మీరు పొద్దున అది చల్లగా అయిపోతుంది కదా, దానిలో 1 లీటర్ నీళ్ళలో 6 చెంచాలు చక్కెర, 1/2 స్పూన్ సాల్ట్. ఇమీడియట్ గా ఈ ఓఆర్ఎస్ లేని పక్షాన అది చేయాలా. ఇమీడియట్ గా కలుపుకొని తాపించాలి. నువ్వు తాపిస్తావు కదా తమ్ముడికి, తాపిస్తావు. ఎండలో ఆడవద్దు బాబు, అర్థమైంది. నేను చాలా సివియర్ ఉన్నామ్మా.
మేమే తట్టుకోలేకపోతున్నాం. ఇంత తిరిగినా కూడా తట్టుకోలేని పరిస్థితి. పిల్లలు పెద్దవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉన్నారు. అర్థమైంది? ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇస్తారు. లేని పక్షాన ఏం చేయాలి చెప్పాను? ఈ 1 లీటర్ బాటిల్ ఉంది కదా, దీంట్లో 6 చెంచాలు చక్కెర వేయాలి, ఇంకా ½ స్పూన్ సాల్ట్, ఉప్పు. అర్థమైందా? అది కూడా చేసి పెట్టేసేయండి. మనం తాగుతూ ఉండాలి. మామూలు నీళ్ళు వల్ల ఆ నీళ్ళు తాగుతూ ఉండాలి. ఎండలో పంపించదు. ఎన్ని వర్క్స్ అనాలిసిస్ వర్క్స్ ఒకటి అక్కడ పెట్టారు. మొత్తం కూడా 1500 ఇచ్చాం మేడం. ఎన్ఆర్జీఎస్ వర్క్ కింద ఎంపీ అడిగితే 1500 ఇచ్చాం. మాకు 100 తీసుకుని డిస్ట్రిబ్యూషన్, ఇంకొక 100 మన జీప్ లో స్టాక్ పెట్టాం. స్కూల్స్ లో కూడా పెట్టాలి. ఎందుకంటే మిగతా మధ్యాహ్నం పిల్లలు వెళ్తా ఉంటారు. సో మార్నింగ్ పూట కానివ్వండి, ఇది కానివ్వండి, ఏమైనా హాస్టల్స్ అందుబాటులో ఉంటే కూడా పెట్టాలి. తర్వాత ఎన్ఆర్జీఎస్ వర్క్సైట్ ఇది వీళ్ళ దగ్గర ఎస్పెషల్లీ. అండ్ ఆ బ్యానర్ అది పెట్టుకోవాల్సింది కదా, హీట్ స్ట్రోక్ ఏం జాగ్రత్తలు అనేది మీకు ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఆడియో పెట్టమని చెప్పారు. పెట్టారా? మార్నింగ్ మన జేపీ డాక్టర్తో వేసి పంపిస్తున్నాం. అడ్వర్టైజ్మెంట్ చేస్తాం. What is the stock position in sub-centers? ఈ ఎమ్మెల్యే స్కూల్ ఉన్న దగ్గరనే I think it's data is not 500. Oh no, sub-centers, వీళ్ళ sub-centers కదా. కల్లెడ్లో మేము ఇప్పుడు ఎంత ఉన్నాయమ్మా మీ దగ్గర? 650 స్టాప్ కళ్ళ కింద మేడం. used quantity is March. January stock. March. There is a stock position. No, ఇది మనము సబ్సెంటర్ వైజ్ రాసుకుంటాం. మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా గౌరవ సిఎస్ గారు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు మనకి హెల్త్కి సంబంధించి అంటే హీట్ వేవ్కి సంబంధించిన కొన్ని అడ్వైజరీస్ జారీ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే జిల్లాలో ఒక కమిటీ, అదేవిధంగా వివిధ స్థాయిలో కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే రానున్న 15 రోజుల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ మెడ్ డిపార్ట్మెంట్ ద్వారా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకి కోరేది ఏంటంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో అవసరమైన పరిస్థితుల్లోనే బయటికి రావాలి. అదర్వైజ్ ఇంట్లోనే వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఏవైతే ప్రిపేర్నెస్ కి సంబంధించి మనం చూసుకుంటే ప్రతి పిహెచ్సిలో కానివ్వండి, ప్రతి సబ్ సెంటర్ కానివ్వండి, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఆశా వర్కర్ నుంచి, అదేవిధంగా గ్రామ పంచాయతీ లెవెల్, అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ వర్క్ సైట్స్ లో, స్కూల్స్ లో, అదేవిధంగా అంగన్వాడీస్ లో కూడా మనం రిక్వైర్డ్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మెడికేషన్స్ కూడా, ఇతర మెడికేషన్స్ వామిటింగ్స్ కి సంబంధించి కానివ్వండి, ఐవీ ఫ్లూయిడ్స్ కానివ్వండి, అవన్నీ కూడా జిల్లాలో ఉండే ప్రతి పిహెచ్సిలో, అదేవిధంగా సబ్ సెంటర్స్ లో కూడా అందరికీ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది రిక్వైర్డ్ మెడిసిన్స్. ముఖ్యంగా ప్రజల్ని కోరేది ఏంటంటే మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయాలి. అదేవిధంగా ఇంట్లోనే ఉండి ఎక్కువ లిక్విడ్స్, ఫ్లూయిడ్స్ తీసుకోమని కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా పెద్దవాళ్ళు, అదేవిధంగా చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఎక్కువ ఎక్సర్సైజింగ్ కానివ్వండి, అదేవిధంగా మిట్ట మధ్యాహ్నం వంట పొయ్యిల దగ్గర ఉండడం, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయమని కోరుతున్నాం. అండ్ కాటన్ దుస్తులు ధరించాలి. ఎప్పుడైతే బయటికి వెళ్తారో తలపైన కాటన్ క్లాత్ తో కవర్ చేసుకోవడం, ఇయర్స్ ని కవర్ చేసుకోవడం, ఇవన్నీ జాగ్రత్తగా పాటిస్తే ఎక్కడ కూడా హీట్ స్ట్రోక్స్ కి వాళ్ళు అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు కూడా పాటించాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీకి, అదేవిధంగా ప్రతి ఇన్స్టిట్యూషన్స్ కి కూడా ఈ జాగ్రత్తలు అనేది మనం జిల్లా వైపు నుంచి మనం అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ప్రజలందరినీ కూడా ఈ వేసవి కాలం జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కడ కూడా ఈ స్ట్రోక్ కి గురి కాకుండా వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని సేవ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
నేటి సమాజానికి సందేశాత్మక చిత్రాల అవసరం ఎంతో ఉందని పలువురు వక్తల అభిప్రాయం. పెద్దపల్లి జిల్లా గోదావరికని మార్కండే కాలనీలోని రెయిన్బో పాఠశాలలో బుధవారం సాయంత్రం మతమా మానవత్వమా లఘు చిత్రాన్ని పలువురు ఆవిష్కరించారు. అందరూ కలిసి లఘు చిత్రాన్ని తిలకించారు. అనంతరం వారు మాట్లాడుతూ గోదావరికని సీనియర్ దర్శకులు దామిర శంకర్ మతం కన్నా మానవత్వమే విన్నా అనే చక్కటి సందేశాత్మక లఘు చిత్రాన్ని నిర్మించడం అభినందనీయమని ప్రశంసించారు. చప్పట్లతో ఆనందంగా అదేవిధంగా ఈ ప్రాంతంలో దర్శకుడిగా తక్కువ సమయంలో గుర్తింపు ఆవిష్కరించబడేటువంటి ప్రతి చిత్రం అమోఘంగా ఉంటుంది. చాలా చాలా తీయడం జరిగింది. అందులో భాగంగా మతమా మానవత్వమా అనేటువంటి లఘు చిత్రాన్ని నిర్మించడం చాలా గొప్పగా భావిస్తూ మరి ఈ విషయాలు మీరు చర్చించడం జరిగింది. మరి మతమా మానవత్వమా అంటే ఏంటి అనేటువంటి విషయం మీద కొంత చర్చ చేయడం, ఏం తీసినా అదొక చర్చ చేసేటువంటి మరి ఇటువంటి ఆడియో వీడియోకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, అంతకంటే ముఖ్యంగా ఈ ప్రాంతంలో అయిపోయింది లఘు చిత్రం అయిపోయిందనే టైంలో ఎగ్జామ్ టర్న్ చేసిండు, క్లైమాక్స్ తీసుకొచ్చి అసలైన విషయాన్ని ఉద్బోధించిన ఘనత వారికి దక్కింది. మళ్ళీ అంతేకాదు ప్రతి పాత్రధారుడు మా సదానందం అన్న, అలాగే కుమార్ గారు, అలాగే రాజలింగ అన్న, అంతకంటే ముఖ్యంగా మా రియల్ హీరో మా బాలశిక్ష మ్యాజిక్ రాజా, అంతకంటే ఎక్కువ మేమందరం కోల్బెల్ట్ మెగాస్టార్ అంటాం మా దామిర రాజేష్. ఈ 5 పాత్రలు చాలా అమోఘం. ఎందుకంటే ఎప్పుడైనా డైరెక్టర్కి ఎప్పుడు ఆనందం ఉంటుందంటే ఎప్పుడు తృప్తి ఉంటుంది. నిర్మాతగా పైసలు రావాలి, డైరెక్టర్కి ఏమో తన పాత్ర ఎవరైతే ఇస్తారో వాళ్ళు న్యాయం చేస్తేనే బాగుంటుంది అనేటువంటిది ఉంటుంది. చాలా బాగా చేశారు. ముఖ్యంగా మాస్టర్ పాత్ర చాలా గొప్పగా ఉంది. ఎందుకంటే అందులో ఉన్నప్పుడు చెప్తున్నా అందులో లీనమేరు అట్లా ఉంది. మరి అటువంటి గొప్ప చిత్రాన్ని నిర్మించిన దామిర శంకర్ గారికి ఒకసారి మరోసారి గట్టిగా చెప్పలేదు. ఒక చిన్న సూచన, ఇప్పుడు చేయొచ్చు, నటించడాన్ని మార్చడం కష్టం, కానీ కొద్ది ఆడియోను సరి చేస్తే చాలా బాగుంటుందని నా ఒక సూచన. ఆడియో కొద్దిగా డామినేట్ చేస్తున్నది, దాన్ని కొద్దిగా సవరిస్తే దానంతా చాలా మంచిగా వండింది, చాలా బాగుంటుంది అని అనుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి నేను మాట్లాడేటప్పుడు చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఒక టీటీపీ ఆపరేటర్గా తన జీవన గమనాన్ని ప్రారంభించి మరి టీటీపీలో అంటే చిత్రీకరణ ఒక మాటలు చెప్పాలంటే దాంట్లో ఎట్లా ఉంటాయి లోపాలు, ఎట్లా ఉంటే బాగుంటుంది అని చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు కదా. అంటే మీకు మనందరికీ తెలుసు, సినీ రంగం అనేది ఆంధ్ర పెత్తనం ఉన్నటువంటి రంగం. అది ఎవరైనా నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ నటులు కానీ వాళ్ళే ఉంటారు.
మరి అటువంటి వ్యక్తి ఆ రంగంలో అసలు తెలంగాణ వాళ్ళ నాకేం తెలియదు కానీ తెలంగాణ వాళ్ళ నటులకు ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తూ వాళ్ళ నటనకు ఊపిరి పోస్తూ మరి ఈరోజు 4-5 చిత్రాల్లో కేవలం తెలంగాణ వాళ్ళకే, ముఖ్యంగా బైరాన్పల్లిలో మన గోదావరికి సంబంధించిన వాళ్ళకి చాలామందికి పాత్రలు ఇస్తూ అవకాశాలు ఇస్తూ ముందుకు నడిపిస్తూ రాబోయే చిత్రాల్లో కూడా నేను తప్పకుండా గోదావరి వాళ్ళందరికీ నేను చాలామంది ఒక 30-40 మంది ఇప్పుడు మనం కూడా ఎవరో నటించవచ్చు. మరి అట్లాంటి పాత్రలు ఇవ్వడానికి ముందుకు వచ్చి ఉన్నటువంటి కష్టాల్లో నుండి పైకి వచ్చి అంతకంటే ముఖ్యంగా సింగరేణి కార్మికుల యొక్క చెమట బిందువుల నుంచి తన యొక్క లైఫ్ను ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ రంగాల్లో అడుగుపెట్టినటువంటి మా నరేష్ వర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అయితే కారణం ఏదైనా కారకులు ఎవరైనా అది అనుకోకుండా అది స్టార్ట్ కాలేదు. ఆ తర్వాత హైదరాబాద్లో కూడా ఒక ఫిలిం గురించి చేసినప్పుడు అది కూడా కొన్ని అవాంతరాలు వచ్చినాయి. ఏది ఏమైనా పట్టు వీడని విక్రమార్కులాగా తన ఆశయం నెరవేరనే సందర్భంలోని బైరాన్పల్లి చిత్రం బ్రహ్మాండంగా నిర్మించాడు. ఒక మారుమూల గ్రామంలో జరిగే రాజకీయంలో విలనెవరో అంతిమ దాకా చూస్తే కానీ అది తెలియదు. మరి అలాంటి సస్పెన్స్తో చిత్రాన్ని నిర్మించాడు. అంతేకాకుండా ఈ రోజుల్లో మన ప్రాంతం కళాకారుల ప్రోత్సాహం ఇవ్వాలనే సదుద్దేశం ఇండస్ట్రీలో లేదనేది మనందరికీ తెలుసు. కానీ వర్మ గారు ఇక్కడి ప్రాంత కళాకారులందరికీ అవకాశం కల్పిస్తూ 4 హీరోలలో మా అబ్బాయి కూడా అవకాశం ఇచ్చాడు. మరి నాకు కూడా అతిథి పాత్ర ఇచ్చాడు. అప్పుడు పరోక్షంగా నేను అభినందనలు తెలుపుతున్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా ముందున్నాడు కాబట్టి ఆయనకు అభినందనలు తెలుపుతున్నాను. అయితే సినీ రంగం లోపల మన ప్రాంత నిర్మాతలలో వర్మ ముందంజలో ఉన్నాడు అనేది నేను భావిస్తున్నాను. ఎందుకంటే సాధారణంగా ఈ మధ్య మన ప్రాంతంలో చేసిన వాడు ప్రతి ఒకటి తీయడం జరిగింది. కానీ వర్మ ఇప్పటికే 2 చేసి మరొక చిత్రంతో కూడా మనం నిర్మించబోతున్నాడు. మరి ఆ చిత్రంలో మన ప్రాంత కళాకారులకు అవకాశం ఇవ్వాలనే సదుద్దేశంతో ఆయన ఇక్కడికి రావడం మనందరి అదృష్టమని భావిస్తున్నాం. మరి మీరు ఈ చిత్రం త్వరలో ప్రారంభించి ఇక్కడ ఉన్న కళాకారులకు అవకాశం ఇస్తారని ఆశిస్తూ మీకు ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఆ భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు అందరికీ ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇటీవల థియేటర్స్లో కూడా రిలీజ్ అయింది. దాంట్లో మన పారిశ్రామిక ప్రాంతానికి చెందినటువంటి ఎంతోమంది నటీనటులు చక్కటి పాత్రను పోషించి ప్రతిభను కూడా ప్రదర్శించారు. ఆ చిత్రం ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. ఆ సందర్భంగా కూడా ఆ సినిమాకు సంబంధించినటువంటి బైరాన్పల్లి సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషన్ వర్క్ని కూడా మనం ఇక్కడ చేసుకోబోతున్నాం. కాబట్టి ఈ 2 అంశాలు, ముందుగా మతమా మానవత్వమా సంబంధించి అంటే ఆ చిత్రానికి సంబంధించినటువంటి ఆవిష్కరణతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సో ఈ కార్యక్రమంలో ఈనాటి ముఖ్య అతిథిగా వేదికపైకి సినిమా నిర్మాత దర్శకులు శ్రీ వర్మ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ ఓవర్ హియర్ సార్. తర్వాత ఇంత చక్కటి చిత్రాన్ని రచించి నిర్మించి దర్శకత్వం వహించినటువంటి శ్రీ దామర శంకర్ గారు, వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మనం నిర్వహించుకునేటటువంటి కార్యక్రమాలన్నింటికీ కూడా ఒక చక్కటి వేదికను అందిస్తున్నటువంటి మన అమరేంద్ర బాహుబలి. ఎందుకంటే ఇంతకంటే ముందు కూడా ఇది ఇంద్ర కళాభవన్ అని కూడా ఒకసారి పేరు పెట్టుకున్నాం మనం. ఈ కళాభవన్ ఇది అమరేంద్ర కళాభవన్, అమరేంద్ర గారికి సంబంధించింది కాబట్టి అమరేంద్ర కళాభవన్ అని కూడా పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలని మనం ఇదే వేదికగా నిర్వహించుకున్నాం కాబట్టి. తర్వాత ఈ ప్రాంతానికి సుపరిచిత జర్నలిస్ట్, ప్రతిరోజు కూడా గాంధీగిరి ద్వారా ఇప్పుడే ఎప్పటి వార్తలు అప్పుడే ఫ్లాష్ న్యూస్తో మన ముందుకు వస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్ట్, అలాగే స్వచ్ఛంద సంఘాల సలహాదారులుగా పాకెట్ మనీ అనే ఒక కార్యక్రమాన్ని కూడా
వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నగర దయానంద్ గాంధీ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత ఎన్టీపీసీ కార్మిక వర్గానికి నాయకులుగా హెచ్ఎంఎస్ నాయకులుగా ఉన్నటువంటి ఉపేందర్ గారు కార్మిక నాయకులు, మన శ్రేయోభిలాషి వారిని కూడా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తూ తర్వాత మన కళాభిమాని శ్రేయోభిలాషి ఏ కార్యక్రమం అయినా కానీ తప్పనిసరిగా హాజరవుతూ ఉంటారు. మనల్ని అభినందించేటటువంటి వ్యక్తి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ సభ్యులు వంగా శ్రీనివాస్ గౌడ్ గారు, వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమానికి మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం అంటే దగ్గరలో ఒకే సర్కిల్లో బ్యాక్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకే సర్కిల్లోకి ఫ్రంట్ సర్కిల్లోకి రండి. రహీం, అంజన్న. ఈ రోజుల్లో మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యూట్యూబ్లు చేసిన వాళ్ళే. నేను చెప్పే ఏది నెగిటివ్గా చెప్పట్లేదు. అంటే అప్పుడు ఏదైతే డ్రామాలు వేసి స్టేజ్ల మీద ఎన్ని చేసామో అప్పుడు అంత సందేశం ఇచ్చి అందరు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు, అది పాటించేవాళ్ళు, చూసి కూడా నిజమే కదా. ఈరోజు అలాంటి ఫిలిమ్స్ లేవు, కానీ ఒక్క శంకరన్నే ఉన్నాడు ఇలాంటి. కాబట్టి ఆయన అభినందిస్తున్నాను. చాలా బాగుంది. ఇంకొక విషయం ఇప్పుడు సార్ చెప్పారు గాంధీ గారు, టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఏముందంటే ఇక్కడ సరైన ఇంజనీర్ లేరు, ఆడియో ఇంజనీర్స్ లేరు. పెట్టాలంటే డబ్బు ఎవరు 20-30 వేలు జీతం ఇస్తే కానీ రాదు. మేము హైదరాబాద్లోనే కష్టాలు పడుతున్నాం. ఇవాళ వచ్చింది ఈ స్టూడియోలో చేసిందంటే తెల్లని ఇంకో స్టూడియోకి వాడు పట్టుకుని వెళ్ళిపోతారు. ఆ కష్టాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు పొద్దున్నే అనుకున్నా ఇక్కడ ఒక సైట్ తీసుకొని ఇక్కడ ఒక చిన్న ఈ పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించిన ఎడిటింగ్, డబ్బింగ్, రికార్డింగ్స్ ఇవన్నీ ఉండే ఒక టెక్నీషియన్ పెట్టి ఇక్కడ ఇన్ని టెలివిజన్స్ అవుతున్నాయి. కరీంనగర్ అనుకోండి, ఇక్కడ అనుకోండి, మంచిర్యాల ఈ చుట్టుపక్కల చాలా రోజు ఈజీగా ఒక 50 టెలివిజన్ ఛానల్స్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి అన్నిటి కోసం ఇక్కడ ఒక స్టూడియో పెట్టాలని డిసైడ్ అయినా ఒక 3 monthsలో పెట్టాలి. స్టూడియో పెట్టి అందరికీ టెక్నికల్గా సపోర్ట్ మెల్లిమెల్లిగా ఉంటే ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు, నేర్పించే వాళ్ళు చేస్తుంటే వాళ్ళు టెక్నీషియన్స్ అవుతారు. అప్పుడు వాళ్ళ క్వాలిటీ కూడా పెరుగుతుంది టెలివిజన్స్. ఎందుకంటే అవకాశం లేదు కాబట్టి ఎవరు వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. అవకాశం ఇస్తే మెల్లిగా ఇక్కడ ఉన్న పిల్లలు కూడా నేర్పిస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అదొక ఆలోచన ఉంది. ప్లస్ నేను నెక్స్ట్ ఒక ఫిల్మ్ కూడా స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ ఈ ఏరియాలోనే ఓపెనింగ్లో. June 7th ఓపెనింగ్ అనుకుంటున్నాం. అప్పుడు దాని ముందు ఒక 1 month ముందు వచ్చేసి ఇక్కడ ఆడిషన్స్ కూడా చేసినాం. ఆ లోపల నేను ఎవరెవరికి ఫోటోలు, వీడియోలు మొన్న కూడా చెప్పినట్టు అందరు వీడియోలు పంపిస్తే నేను అది చూసి సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి క్యారెక్టర్లు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఏది మాట్లాడాలో తెలియదు. ఇక్కడ ఉన్న నాకు ఎప్పుడైతే 89-90లో ప్రాజెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆర్టిస్ట్గా మా ఇందులో చేసిన ముస్లిం క్యారెక్టర్ చేసినట్టు అప్పుడు ఆర్టిస్ట్గా ఫస్ట్ అవకాశం ఇచ్చిన బాగా అద్భుతంగా చేసేటప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మొన్న లేటెస్ట్గా చేసిన దానిలో మన తిరుపతన్న, మన భగీరథ్ రెడ్డి, వీళ్ళు మేకప్ అందిబాబు, ఆయన మేకప్ స్టార్, రహీము, రాజు దామెర, వీళ్ళందరూ కూడా తీసుకున్న అవకాశం. తర్వాత మర్చిపోయిన స్టార్ లేడీ స్టార్ స్వప్న. చాలా బాగుంది సినిమా. ఇది పర్సనల్ థ్రిల్లర్. అది కూడా ఒకే లొకేషన్, ఒకటే కాస్ట్యూమ్ సినిమా. అది కూడా త్వరలో వస్తుంది థియేటర్స్. దాని తర్వాత కొత్త సినిమా వచ్చి June 9th అది కూడా స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఇంకొక చిన్న విషయం చెప్తాను, ఎవరేమనుకోవాలి, షార్ట్ ఫిల్మ్స్ అనేది ఎప్పుడు తక్కువగా చిన్నది చేయద్దు. ఎక్కడ కూడా నేను చెప్తుంటా, చిన్నగా అంచనా ఎప్పుడు చేయద్దు షార్ట్ ఫిల్మ్. చాలామంది షార్ట్ ఫిల్మ్ నుంచే వచ్చిన స్టార్లు, డైరెక్టర్లు, ఆర్టిస్టులు అనిల్ రావిపూడి కూడా. కానీ తర్వాత ఇలాంటి వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా, దాన్ని చూసి షార్ట్ ఫిల్మ్ చూసే అవకాశం ఇచ్చింది వాళ్ళకి. అందుకే డైరెక్టర్లు కానీ, రైటర్లు కానీ, ఆర్టిస్టులు కానీ ఎవరు చిన్నగా అనుకోకండి. తీసే ఏదైతే మేకర్స్ ఉన్నారో, ప్రొడ్యూసర్స్ ఉన్నారో, షార్ట్ ఫిల్మ్స్ సినిమాని అనకండి దయచేసి. సినిమాకు ఉన్న వాల్యూ లేదు, షార్ట్ ఫిల్మ్కి ఇంకా ఎక్కువ ఉంది ఇంటర్నేషనల్గా దానికి ఉన్న వాల్యూ. కాబట్టి
పోలింగ్ రోజు పాటించాల్సిన నిబంధనలపై పోలింగ్ అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం పెద్దపల్లి శాసనసభ సెగ్మెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి బి గంగయ్య అన్నారు. గురువారం పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పోలింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్ అధికారి బి గంగయ్య మాట్లాడుతూ మే 13న జరిగే పోలింగ్ ను విజయవంతం చేసేందుకు పోలింగ్ అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనలు మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సెకండ్ ట్రైనింగ్ ఎక్కడైతే జరుగుతుందో ఆ సెకండ్ ట్రైనింగ్ దగ్గర లాస్ట్ టైం ఫెసిలిటేషన్ సెంటర్స్ అరేంజ్ చేసింది. ఈసారి లేదు. ఆఫీస్ అదే ఏఆర్ఓ ఆఫీసు, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే పెద్దపల్లి ఆర్డీ ఆఫీసు, తర్వాత మంజరి ఆర్డీ ఆఫీసు, కరీంనగర్ కరీంనగర్ ఆర్డీ ఆఫీసు. ఇది ఇంతకుముందు ఆర్ఓ ఆఫీసు, ఇప్పుడు ఏఆర్ఓ ఆఫీసు, లోక్సభ ఎలక్షన్ ఆఫీసు. సో అక్కడే అరేంజ్ చేయడం జరుగుతుంది. డేట్స్ వచ్చేసి 3rd నుంచి 8th, అంటే ఇప్పుడు ఉన్నటువంటి మనకి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కమ్యూనికేషన్ డేట్స్ ఏంటంటే 3rd నుంచి 8th వరకు మీ మంత్లో కూడా ఉంటుంది. సో ఇదొకటి మీరు అందరూ కూడా యూజ్ చేసుకోండి. తర్వాత అందరూ కూడా ఖచ్చితంగా ఎవరు కూడా సబ్మిట్ చేయకుండా వెళ్ళకండి. మీరు ఫామ్ 12 సబ్మిట్ చేయకపోతే ఇష్యూ కాదు. ఎన్ఐసీ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్డేట్ చేస్తాము. మీ ఆప్షన్ కూడా దాన్ని అప్డేట్ చేస్తాము. మీకు తర్వాత SMS కూడా వస్తుంది అప్డేట్ చేసినప్పుడు. ఎట్లయితే మొన్న మేము ఆర్డర్లు జనరేట్ చేసినప్పుడు మీకు మెసేజ్ ఇది ఫామ్ పోస్టల్ బ్యాలెట్ సంబంధించింది. మనకు ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, ఈ వెకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎట్లా వెకేషన్లో ఉంటారు, నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ కూడా అందరికీ షేర్ అయినాయి వాట్సాప్లలో, అందరు కూడా చూసుకుని ఉంటారు. మనకు ఎలక్షన్ ఏ రోజైతే మీరు వేయడానికి నిర్ణయించుకున్నారో ఆ రోజు మీరు ఆ స్పెషల్ క్యాజువల్ లీవ్ వాడుకోవచ్చు. ఒకటి ఇది పోస్టల్ బ్యాలెట్ సంబంధించింది. ఇకపోతే రెండవ విషయం ఏంటంటే మనకు ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ మీకు మనకు మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు. మీరందరూ కూడా చాలా ఇష్యూస్ మీతో డిస్కస్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. అయితే నా దృష్టిలో ఉన్నటువంటి ఒక 2-3 విషయాలు ముఖ్యమైనవి ఏంటంటే ఈ మనకు కొన్ని కీలకమైనటువంటి ఇష్యూస్ లోపల పొరపాట్ల వల్ల మాకు ఎలక్షన్ లోపల కౌంటింగ్ అప్పుడు కానీ వాటి ఇబ్బంది ఎదుర్కొంటున్న విషయం ఉంది. ఓటు బటన్ ప్రెస్ చేయడం అంటే జరిగినాయి మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఇవన్నీ జరిగిన విషయం. ఫోలియోలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది, ఒక ఫైల్ లాగా పెట్టి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా కలర్ వైజ్ పెట్టడము, తర్వాత బిగ్ కవర్ పైన పెట్టేసి దాని లోపల పెట్టే చిన్న కవర్స్ కూడా దాని దగ్గరనే పెట్టడం జరుగుతుంది. అట్లా మనకు 6 types ఆఫ్ కవర్స్ ఉన్నాయి. ఆ 6 types ఆఫ్ కవర్స్ కూడా ఫస్ట్ 1/1, 2/1, 3/1, 4/1 అట్లా, అంటే ఫస్ట్ కవర్ లో పెట్టేది 1/1, 1/2, 1/3, 1/4 అట్లా. నెక్స్ట్ సెకండ్ కవర్ లో పెట్టేది లోపల రిమార్క్స్ వస్తాయి. రిమార్క్స్ వస్తేనే చెప్తాం, లేకపోతే ఎక్కడెక్కడ రిమార్క్స్ వస్తాయో వీళ్ళు డిస్కస్ ఆఫ్టర్ ద టైం. రైట్. ఇది ఎవరు సార్, ఎవరు చేయడానికి 70 రిజిస్టర్ ఎవరు? PO2 పోలింగ్ ఆఫీసర్ 2. రైట్. 70 అయిపోయింది సార్. సీరియల్ నెంబర్ రాశాం, ID రాశాం, ఓటర్ యొక్క సంతకం తీసుకున్నాం. తర్వాత ఓటర్కి ఏలుకి ఇంక్ పని, 3వ పని, నెక్స్ట్ పని అంటే 4 ఫింగర్, ఎడమ చేయి చూపుడు వేలికి ఇంక్. సీరియల్ నెంబర్ అండ్ నేమ్ ఐడెంటిఫై ద ప్రూఫ్ ఓటర్స్ యాజ్ ద PO1 రీడ్ అవుట్. ఇక్కడ నుంచి మొదలవుతుంది కదా. మనం చూస్ చేసుకున్నప్పుడు, సెలెక్ట్ చేసేటప్పుడు ఆ PO1 ను కొద్దిగా మేనర్స్ గా, అంటే నీ మంచితనంతో మంచిగా మర్యాదగా రండమ్మా, రండి బాబు రండి, ఇట్లా ఇటువంటి కొంచెం పదజాలను వాడమని చెప్పాలి. పోలింగ్ స్టాఫ్ అయింది. డోంట్ స్లో డౌన్ ద పోలింగ్ బై ద అన్నెసెసరీ ఆబ్జెక్షన్. ఏది కూడా మనకు ఆ పోలింగ్ కూడా చాలా, అంటే ఒక టైం లోపల మనకి ఇచ్చిన సమయం లోపల జరిగేటట్టు చూసుకోవాల్సిందే. దానికోసం పెద్దపల్లి జిల్లా రామకుండం మున్సిపల్ కార్పొరేషన్ 23వ డివిజన్ NTPC కార్పొరేటర్ స్వర్గీయ దాసరి సావిత్రి జయంతి సందర్భంగా గురువారం NTPC టౌన్షిప్ లో 200 మంది నిరుపేదలకు INTUC జాతీయ ప్రధాన కార్యదర్శి బాబర్ సలీం పాషా, స్వచ్ఛంద సంస్థల అధ్యక్షుడు కొండ్ర వెంకటేష్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేతుల మీదుగా మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. సందర్భంగా కార్పొరేటర్ గా దాసరి సావిత్రి చేసిన సేవలను కొనియాడారు. మిత్రులు, సోదరులు, మొంగూరు మధు గారు, సీనియర్ జర్నలిస్టు, నా మిత్రుడు.
అదేవిధంగా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు గుండ్ర వెంకటేశ్వర్లు గారు, రమేష్ గారు, మంత్రిని లింగయ్య గారు, నారాయణ గారు, ఆనంద్ గారు, ఇక అంజయ్య గారు, మా విశాఖపట్నం నుంచి వచ్చిన పవర్ గ్రిడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఉమాశంకర్ గారు, రవి గారు, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు సోదరులకు అందరికీ కూడా ప్రత్యేకంగా మహిళా సోదరిమణులకు ఈరోజు మా సతీమణి జాతీయ సావిత్రి కార్పొరేటర్ గారి యొక్క జన్మదినం కాబట్టి కీర్తిశేషులు. మరి ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ నుంచి ఒక చిన్న ఆలోచనగా ప్రతి సంవత్సరం చేసేలాగానే ఈ సంవత్సరం కూడా మా డివిజన్లో కానీ స్వచ్ఛంద సంస్థ నుంచి మీరందరూ కూడా వచ్చి చిన్నగా సంతోషం అనేది బాధ అనేది రెండు ఒక నాణ్యానికి ఉన్నటువంటి రూపాలు, రాత్రి చీకటిలాగా. రెండింటిని కూడా ఎవరైతే జీర్ణించుకుంటారో, రెండింటిని ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు సమాజంలో చిరస్థాయిగా ఉంటుంది. కాబట్టి మీరందరూ రావడము, దీంట్లో పాల్పంచుకోవడము, వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాలు చేయడము, వారందరికీ కూడా పేరు పేరున వారి కమిటీ మెంబర్లకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మీరందరూ వచ్చి మమ్మల్ని మా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వాస్తవంగా కూడా ఒక రకంగా బాధాకరమైన విషయం అయినప్పటికీ ఈ సమాజానికి సేవ చేయడం కోసము బాబర్ సలీం ఖాన్ అన్న పాటలో ఒక భాగంగా తాను ఏది చెప్పినా కూడా తూచా తప్పకుండా పనిచేస్తూ నిరంతరము ప్రజల కోసమే పనిచేసినటువంటి గొప్ప మహోన్నతురాలు మరి సావిత్రక్క. ఇప్పుడు ఇంతకుముందు సోదరుడు నారాయణ గారు చెప్పినట్టు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ రాత్రైనా పగలైనా వాళ్ళకి అండగా ఉన్నటువంటి పెద్ద ఒక మనసున్నటువంటి సావిత్రక్క గారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయము. మరి వారి ఆశయ సాధన కోసము అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు ఎన్టీపీసీలో ఐఎన్టీసీ అంటేనే బాబర్ సలీం పాషా గారు. టోటల్ ఓవరాల్గా ఢిల్లీ స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా ఎన్ని ఎన్టీపీసీలు ఉన్నాయో అన్ని ఎన్టీపీసీలతో పాటు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కానివ్వండి, సోనియా గాంధీ గారు కానివ్వండి, ఖార్గే గారు కానివ్వండి, లేదా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారిని పేరు పెట్టే పిలిచేటువంటి సన్నిహితము బాబర్ సలీం పాషా అన్నగారికి ఉన్నది నాకు తెలుసు. విషయం రేవంత్ రెడ్డి అనేటువంటి పేరు పెట్టి పిలిచేటువంటి సన్నిహితం అనేది అంత పెద్ద గొప్ప మనిషి. మరి మీ మధ్యలో ఉండడం, తర్వాత మనందరూ కూడా ఎల్లవేళ సహాయ సహకారాలు చేస్తూ ఉండడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ మరి సావిత్రక్క పేరు మీద కోన వెంకటేష్ గారు బాబర్ సలీం పాషా అన్న స్వచ్ఛంద సేవ సంస్థ తరఫున కార్యక్రమాలు చేపట్టడం వారిని అభినందిస్తూ మరి మరిన్ని కార్యక్రమాలు కూడా ప్రజలను కలుపుకొని చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ఇస్తూ ముగిస్తున్నాను. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఎండీ ముస్తఫా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వారి సేవా కార్యక్రమాల నుండి స్ఫూర్తి పొందిన ముస్తఫా మిత్రుడు సృజన్ ఆధ్వర్యంలో గురువారం గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలోని పేషెంట్లకు గోదావరికని బస్టాండ్ ప్రధాన కూడల వద్ద చిరు వ్యాపారులకు నిరాశ్రయులకు దాదాపు 500 మందికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. తెల్లగా దీవించండి అమ్మా. అమ్మాయి తింటాడు ఓకే రైట్.
भैया ओके राइट ओके ना स्टार्ट किया ना हाँ बस ओके ओके రావాలి ఈరోజు మా మిత్రుడు శ్రేయోభిలాషి 44వ డివిజన్ కార్పొరేటర్ రామగుండం పారిశ్రామిక ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి ముస్తాఫా గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి వారి మిత్ర బృందం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులోనే భాగంగా ఈరోజు సృజన్ గారి ఆధ్వర్యంలో మన గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు 500 మంది పేషెంట్లకు స్టాఫ్లకు అందరికి కూడా పెరుగన్నం సప్లై చేయడం జరిగింది. ఇంత గొప్ప కార్యక్రమం తీసుకున్న సృజన్ గారికి వాళ్ళ మిత్రులందరికీ కూడా ఆ దేవుడు ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించి రాబోయే రోజులు ఇంకో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసే శక్తిని వారికి ఇవ్వాలని, అదేవిధంగా మా ముస్తాఫా గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఎంతోమంది పేదలకు సహాయం చేసే స్థితిలో ఉండి వారి మిత్రులను కూడా ఎన్నో సేవా కార్యక్రమాలకు ఉసిగొలిపే విధంగా ఎంతో గొప్ప స్థాయికి ఎదిగి ఇంకా రాబోయే రోజులలో ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతానికే కాకుండా పెద్ద పెద్ద స్థాయిలో ఉండి ఎన్నో పదవులు అధిరోహించాలని ఆ శక్తి సామర్థ్యాల దేవుడు మా ముస్తాఫాకు ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వన్స్. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 44వ డివిజన్ కార్పొరేటరు సోదరుడు తమ్ముడు ముస్తాఫా గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సోదరుడు భరత్ పేదవాళ్లకు అన్నదానం కార్యక్రమం చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు దాదాపుగా 100 మందికి ఇక్కడ భోజనాలు పెట్టించేందుకు ఏర్పాటు చేసినందుకు ఈరోజు భరత్ను అభినందిస్తూ ఉన్నాం. అలాగే తమ్ముడు ముస్తాఫా మొట్టమొదటిసారిగా కార్పొరేటర్ అయిన తర్వాత 44వ డివిజన్కు సంబంధించి ఆ ప్రాంత వాసులందరి మన్ననలు పొందే విధంగా 44వ డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు మళ్ళీ ముస్తాఫానే కార్పొరేటర్గా ఎన్నుకుందామని చెప్పేసి ఈరోజు చర్చ చేసుకుంటా ఉన్నారంటే ఆ డివిజన్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయో ఒకసారి రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ముస్తాఫాను అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక్కటేసారి కార్పొరేటర్గా ఎన్నికైనప్పటికీ కూడా నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాడు. రాజకీయాలలో తప్పకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలని ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి కూడా 50 డివిజన్లలో యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ప్రతి డివిజన్లో కూడా సొంత క్యాడర్ను ఏర్పాటు చేసుకొని ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎప్పటికప్పుడు ఆ సమస్యల పరిష్కారంలో ముందుంటూ మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎక్కడ కూడా ఎవరికి ఏ ఆపద ఉన్నా నేనున్నానని చెప్పేసి ఆ సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశలో ముందుకు వెళ్తున్న తరుణంలో తమ్ముని ఈరోజు ఆశీర్వదిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ రామగుండం కార్పొరేషన్లో ఒక అత్యున్నతమైన స్థాయికి ఎదగాలని, రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని రామగుండం కార్పొరేషన్కు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజల మన్ననలు పొందే విధంగా ముందుకు వెళ్ళాలని, ఇలాంటి జన్మదినాలను మరెన్నో జరుపుకొని ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి తమ్ముని ఆశీర్వదిస్తూ ప్రజలందరూ కూడా మళ్ళీ ఆశీర్వదించి రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని అధిరోహించే వరకు కూడా ప్రజలందరూ కూడా ఏదైతే తన డివిజన్కు సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళు శ్రేయోభిలాషులు అందరూ కూడా ముస్తాఫాకు మద్దతుగా ఉండాలని చెప్పేసి ఆయన జన్మదిన సందర్భంగా కోరుకుంటూ తమ్ముడు మరిన్ని రాజకీయాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పేసి అభిలషిస్తూ మరొకసారి ముస్తాఫాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.